మీరు చూస్తే హెచ్డి సినిమాలే చూడాలని కూడా చెప్పింది. ఆ తర్వాత ఏదో సందర్భంలో అమ్మాయి నువ్వు హెచ్డి సినిమాలే కదే చూడమన్నావు అన్నా. నేనెక్కడ అన్నాను. సందర్భోచితంగా మాటలు భలే మారుస్తారు వీళ్ళు. నాన్న కూడా అలాగే అనేవాడు. నువ్వు అలా అన్నావంటే నేనెక్కడ అన్నారా అంటాడు. అన్నది ఆయనే. అదే వాళ్ళ సమయస్ఫూర్తి అనుకుంటారు. అది మనకేమో అది ఒక రకంగా ఉంటుంది, గిల్టీ ఫీలింగ్. కానీ మనం కూడా అవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు బాహ్యం వదిలేయమంటున్నారు మళ్ళీ, అందుకనే అవన్నీ కావాలి. అంతర్ముఖం కావాలంటే అట్లాగా అన్నారా సరేలే అనాలి. అది అవునవును, అది అన్ని ఒప్పుకుంటే గొడవ ఉండదు. అదే చెబుతున్నా. అందుకనే మనం పట్టించుకో. అవును అవును. మనకు కావాల్సింది ఏంటంటే బతకడానికి ఇంత తిండిను, శరీరాన్ని పోషించాలిగా బతికున్నాళ్ళు. అవును, ఇంకేముంటాయి. ఇప్పుడు అవి వింటున్నాం కాబట్టి ఎలాగో బాహ్యం వినపట్టలేదు, ఎవరు ఫోన్ చేసినా వినపట్టలేదు, అంతవరకు ఖాయం. ఇప్పుడు ఇంకో మాట అంటున్నారట డాక్టర్లు. ఏమంటున్నారు? ఆ ఫోను 9 తర్వాత దగ్గర ఉండకూడదండి, 3 గంటలే ఉండాలి మీ దగ్గర రోజు మొత్తం మీద. అవును, లేకపోతే రేడియేషన్ వల్ల మైండ్ ప్రభావమై నిద్ర పట్టదని చెప్పారట. ఇప్పుడు నిద్ర పట్టడం అది మా దాంట్లో సింహాచలం అనే ఆయన ఉన్నాడు. ఆయనకి 73 ఏళ్ళు. వాళ్ళ పిల్లాడమ్మా. నిజంగా పెద్దవాళ్ళను కూడా పిల్లల్లాగా చూసుకోవడం అంటే ఏంటో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. చెదిరిపోయిన పెంకులున్న ఆ సముద్రం దగ్గర ఊరు, వాళ్ళ ఊరు దండులక్ష్మీపురం. అలాంటి తుఫాన్లు వస్తుంటే వాన కురిసేట అలాంటి చోట నుంచి ఈ కొడుకు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం సంపాదించి, నాన్న ఇక్కడ ఎందుకు మీరు ఉంటారు రండి అని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకున్నాడు. పాపం డబల్ బెడ్రూమ్ ఆయన పెట్టుకొని మన జపాన్ పోయాట. వాళ్ళ నాన్నకు పుస్తకం తెచ్చి ఇచ్చాడు. డైరీ జేబులో పెట్టుకునే తమాషగా, లోపలేమో ఫోటోలు పెట్టుకోవచ్చు. వాటన్నిటిని మళ్ళీ బైండ్ చేసుకునేట్టుగా రబ్బర్ బ్యాండ్ కూడా న్యాచురల్ గానే ఉంది దానికే, చెదిరిపోకుండా పేజీలు. తర్వాత వాళ్ళ నాన్నకి చిన్నపిల్లాడికి 3 ఏళ్ల పిల్లాడికి 3 కాళ్ళ సైకిల్ కొనిపెడతాను చూడవే, అలాంటిది కొనిపెట్టాడా? వాళ్ళ నాన్న రోజు అక్కడికి వెళ్ళి వస్తాట. ఎక్కడికి? ఇక్కడ ఊళ్ళో సాయిబాబా దేవాలయం 3 అంతస్తులది కట్టారులే, ప్రశాంత నిలయం. అక్కడికి రోజు వెళ్తాట ఈయన హారతి టైంకి, ఉపన్యాసాలకి. అందుకని కాలు తొక్కకుండా ఈయనకి స్కూటర్ వచ్చుట, సైకిల్ వచ్చుట, అన్నీ వచ్చుట. అవన్నీ భయం అని చెప్పి ఇదైతే బ్యాటరీ సైకిల్ కొనిపెట్టాడు. ఆ బ్యాటరీ ఆన్ చేస్తే అదే వెళ్ళిపోతుంటుంది, సైకిల్ తొక్కక్కర్లా. హ్యాండిల్ తిప్పుకోవాలిగా కనీసం. హ్యాండిల్ ఏముంది, హ్యాండిల్ కూడా తిప్పుకోలేంత అసమర్థతలో ఉన్నావా ఏంటి? చుక్కాని లేని నౌక, చుక్కాని చెప్పద్దు, లేకపోతే ఎటు పడితే అటు ఈడ్చుకుపోతుంది. మరి అదే ఉంది, హ్యాండిల్ తిప్పటందే ఉంది. చాత వల్ల చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాక. ఇప్పుడు ఎదురుగా మనుషులు వస్తే వాళ్ళ మీద పడతా అంటే పక్కకు తప్పుకొని పోము. ముందు నుంచే ప్లాన్ గా తప్పుకుంటాం, అంతేగాని హఠాత్తుగా ఎదురుపడేదాకా ఎందుకుంటాం? అది పూర్వం పెద్ద వయసులో ఉన్నప్పుడైతే ఆటోమేటిక్ గా జరుగుతాయి. మన దాంట్లోనే తిరుగుతున్నాడు కదా ప్రశాంతంగా చెట్ల మధ్యలో, కాళ్ళతో నడిస్తే కాలు నొప్పులు. నేనైతే అనుకున్నాను అక్కయ్య, నువ్వైతే సైకిల్ ఏం కర్మ, నాకు కారే కొని పెడతావు అనుకున్నా. అమ్ముతున్నారు నిజంగానే బ్యాటరీ కార్లు. 90 ఏళ్ల వాళ్ళు, 90 కేజీల వాళ్ళు కూడా కూర్చోవచ్చుట. బానే ఉందిగా. 3 ఏళ్ళప్పుడు శాసన నాకు సైకిల్ కొనబెట్టలేదు, 25 రూపాయలు విశాఖపట్నంలో. కూర్చున్నా. వాళ్ళంతా వెళ్తున్నారు, ఏ సినిమాకో పాడో తీసుకెళ్ళినట్టున్నారు. తిరిగి వస్తున్నప్పుడు షాపులు కట్టేసే టైము, అక్కడ సైకిల్ కనబడితే అక్కడ కూర్చున్నా, నాకు ఈ సైకిల్ కొనిపెట్టమని. శేషుగాడు, అమ్మ, కోటయ్య అందరు ఉన్నారు, సావిత్రి.
అవునులే. ఆవిడ కూడా ఉంటుందిగా, మరి తప్పేదే ఉంది. అందరూ వచ్చేటప్పుడు ఆ, వాళ్ళ అమ్మంది, ఒరే వాడిని గారాబం చేస్తే ఇంకా చెడిపోతాడు, ఆ, వదిలే ఎంతసేపు కూర్చుంటారో చూద్దామని సన్నగా అంది. అది నాకు వినపడింది కూడా శేషమామితో. సరే సాగిపోయారు. అప్పటికే నేనేమో అక్కడే అప్పటికే కూర్చున్నా. కొంత నాకా ఇల్లు అప్పటికే దాటితే కొంత చిన్నపిల్లాన్ని కదే. కాదు, అప్పటికే ఆవిడ గ్రహించింది సహం జెండాలని. ఆ జగన్నాథ స్వామి కోయిల దగ్గర షాపులు అన్నమాట. అవునవును, సరే తెలుసు అప్పుడు నాకు. శేషుగాడు వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ షాప్ వాడు ఆ సైకిల్ లోపల పెట్టకుండా కూర్చున్నాడు. కొంటారేవో లేదు పాపం, వాడికి సేల్ అవుతాయి కదా. అవును. వచ్చి నాకు ఈ సైకిల్ కొనిపెడితే కానీ రానన్నా. మామూలుగా నడిపించడానికి ట్రై చేశాడు, నడవకపోయేసరికి ఎత్తుకొని తీసుకెళ్ళాడు పాపం. అవును, ఎత్తుకొని తీసుకెళ్ళేవాడు. అది అని తర్వాత కొనుక్కుందాంలే నాయన అంటాడు. మంచిగా చెప్పాడు అది. అప్పుడు అమ్మంటుంది పక్కన, ఒరే 25 రూపాయలు ఉంటే మాకు నెలలా గడుస్తుందా అని మేము తోస్తుంటే నీకు సైకిల్ కావాల్సి వచ్చింది, అది అన్నం పెడుతుందా నీళ్లు పెడుతుందా నీకంటే. నేను మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు చిన్న మామయ్య గారి ఇంట్లో ఇద్దరు కొడుకులకి చెరువు సైకిల్ కొన్నాం. వాళ్ళు చిన్న పిల్లలు, రమేష్ కి దుర్గాయి రమేష్ కి కొంటే అప్పుడు చూసా నేను. అప్పుడు ఎంత నా 100 తక్కువే ఉన్నాయి రేట్లు. మన అమ్మాయికి నాగలక్ష్మి వాళ్ళు నాగలక్ష్మి కొంటే బాగుంటుంది అనుకునేదాన్ని చిన్నప్పుడు. అంటేనా మా ఆయన అన్నాడు, అవి వేసుకొని ఎక్కడ తిరుగుతారు ఇప్పుడు పిల్లలు, మనం అది కొనే స్తోమత లేదు. అప్పటికి అది కూడా స్తోమత లేదు మనకి. ఆ తర్వాత ఏంటో చెప్పొచ్చాను మర్చిపోతున్నా. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎక్కించేవాళ్ళు పాపం, సైకిల్ ఎక్కించి తిప్పేవాళ్ళు. మనం కొనుక్కునే స్తోమత లేదంటున్నా అప్పుడు. అది కూడా కొనే నిష్టల సన్యాసి శాస్త్రి పిల్లాడికి ఉన్నది సైకిల్. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మాట్లాడుతూ ఉండేది కదా సన్యాసి శాస్త్రులు పెళ్ళాంటో. అప్పుడు ఆ సుబ్బు నన్ను ఆ సైకిల్ ఎక్కించి తిప్పేవాడు, నేనేం భయపడేవాడిని. ఉన్నాడా పోయాడా ఇప్పుడు? ఇప్పుడు ఎందుకున్నాడు పాపం, శుభమాని జాతకాలు రాసుకొని సంస్కృత పండితుడు అయితే ఉన్నాడా ఇప్పుడు? వాడేగా మన సుమనాకి వంశీకి నాకు జాతకాలు రాసి ఇచ్చాడు. ఓకే ఓకే, వాడు చెప్పినట్టే జరిగిందే. పండితుడే. ఈయనకి శుభ సంవత్సరాలంటూ 56 రాశాడు, అదే లాస్ట్ సంవత్సరం. ఏం జరిగిందో చూస్తే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చా, అది ఆ సంవత్సరం. అదే శుభ సమయం నీకు. అవును. ఒకసారి పంపించింది ఆవిడ రాజపిన్నిని చూసిరారా అని. వాళ్ళు లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఉన్నప్పుడు వచ్చాడు ఒకసారి. వాళ్ళ ఇంటికి ఎప్పుడు రాజపిన్ని అని కలవరిచ్చేవాడు పాపం. పెద్ద పిల్లది కదా, మన ఇంట్లోకి వచ్చి భోజనాలు చేసే కరివేపాకు కారం అన్నం తిని. ఇంతకీ ఇప్పుడు నీకు చెప్పే విషయం ఏంటో తెలుసా? వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాకరా వచ్చి ఆ బండ మీద పడుకున్నాడు రా. వచ్చి పాపం ఆ అడ్డం బండ ఉంది చూడు అక్కడ 3వ ఫ్లోర్ లో, ఆ 3వ వాతావరణం ఆ బండ మీద పడుకున్నాడు వచ్చి, తంటి పిల్లాడు నడుచుకుంటూ వచ్చి. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, ఒరే ఇంకా నీకు ఇంటికి మీద భ్రమ పోలేదా అంటూ తీసుకెళ్ళింది పాపం. వాడు వచ్చి పడుకున్నాడు. వచ్చి తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక. సరే ఇంతకీ నేను చెప్పేది ఆ తర్వాత సత్తెనపల్లిలో నాకు ఉద్యోగం చేస్తున్నా కదా. అవును. ఒకసారి వరంగల్ పోయా, నాకు ఇల్లు తెలియదు ఆఫీస్ తెలియదు, అలాగే వెతుక్కుంటూ పోయా. పోతే మొత్తానికి వాళ్ళ ఇల్లు కనుక్కున్నా. ఎవరో చూపించారులే. కనుక్కుంటే ఈ వరమ్మ ఇది చదువుకుండేది కదా, అది లోపల నుంచి బయటకు తిరుగుతుంది. అది ఆవిడేమో కూర్చున్న చక్క సత్యసాయిబాబా కూర్చున్నట్టు కుర్చీలో. శేషమావయ్య కనపడ్డా ఉన్నాడు. వస్తే ఒరే ఏంటి నువ్వు ఒక్కడవే వచ్చావా అమ్మేదని అడిగాడు పాపం. సరేలేరా అమ్మ పంపించింది ఇక్కడికన్నా, నేను ఆ రోగం ఈ రోగం అంటుండేవాను కదా, అన్నయ్య దగ్గరికి పోరా వాడు అన్ని చూపిస్తాడన్నది. సరే ఆమె ఎదటి తప్పకుండా చాటుగా చెప్పా. అమ్మ చెప్పిందా అని చెప్పి పాపం
వీరికి అన్నీ చూపిస్తానే అన్నాడు. అంటే సిటీ బస్ ఛార్జీలు ఇస్తుంది దీంతో పనిగా ఇస్తే వాడు నవ్వుకొని దాంతో ఎందుకని జేబులో వేసుకొని చక్కగా తీసుకెళ్ళి వీధి చివరి దాకా పోయి ఇక్కడ ఎక్కితే చూస్తుంది అన్నమాట. రిక్షా ఎక్కాడు, సైకిల్ ఎక్కాడు, వీడికి భయపడి వీధి చివరి రిక్షా దిగి నడిచేస్తాడు. అప్పుడు ఆవిడ సాటిస్ఫాక్షన్ అవుతుంది. చెప్పినట్టు వచ్చాడు. ముంజలు కూడా ఆలూరు వెళ్ళి ముంజలు తీసుకొని తాటాకులతో ఇంటి ముందు దాకా రిక్షాలు వచ్చి ఆ సందు చివరి దిగి ఆ పట్టుకొని నడుచుకుంటూ వస్తే ఆవిడకి ఎంత ఆనందమో. ఎవరికి? పిల్లాడు ఎంత కష్టపడి, అమ్మకి ఎంత కష్టపడి వస్తున్నాడు పాపం, నడుచుకుంటూ వస్తున్నాడు. సైకాలజీ పెళ్లి కొడుకు అంటే ఇదే. అవును. ఆ తర్వాత విను ఏమైందో. అమ్మ చెప్పింది విశ్వనాథ్ అయ్యర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ తర్వాత బ్యాంకులో డ్రా చేశాడు డబ్బులు. వీరికి అకౌంట్లు ఉంటాయి వేరే, లేకపోతే ఎలా బతుకుతాడు అంతా పెళ్ళాంకి ఇచ్చి అందులో నుంచి డ్రా చేసి జేబులో వేసుకొని ఇక 10 మంది తీసుకెళ్ళాడు ఆటోలో. ఆసుపత్రిలో చూపించాడు అన్ని టెస్టులు చేయించి. ఇక నాకప్పుడు ఏదో జరిగింది, కళ్ళల్లో నలకో ఏదో పడింది. అన్నీ చేశాక అక్కడ వాళ్ళకి వెళ్ళి ఏమంటే కళ్ళల్లో నలక పడింది అన్న. వాళ్ళు తీశారు దూది పెట్టి చక్కగా తమాషగా. ఆ తర్వాత ఆ తర్వాత ఎగ్జిబిషన్ జరుగుతున్నదే. వాడు బాలసుబ్రహ్మణ్యం చిన్న పిల్లాడు, వాడిని నన్ను తీసుకెళ్ళాడు శేషమామయ్య. అన్నీ చూపించాడు స్టాల్స్. అక్కడ సినిమాలు వేసేదేదో కనపడ్డది. నాకు అది కావాలన్నా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి వాడి చేతిలో, కొనిపెట్టాడు పాపం. సరే ఇంటికి వచ్చాక వాడికి ఇది ఎందుకు కొన్నారండి అని అడిగింది పెళ్ళాం. వాడంతా వాడి వయసు ఎంత, ఇది కొన్నారేంటని అంటే ఏమనే వాడు పాపం ముచ్చట పడ్డాడు, కొనిపెట్టాను అన్నాడు. అంటే నీకు అలవాటేగా చిన్నప్పటి నుంచి ఫిలిములు చూడటం అంటూ అన్నది. తర్వాత నేను అన్నాను, ఏమమ్మా నాకు చిన్నప్పుడు 3 కాళ్ళ సైకిల్ విశాఖపట్నంలో కొనిపెట్టమంటే డబ్బులు లేవని కొనిపెట్టలేదు, ఇప్పుడా పెద్దవాడిని అయిపోయాను, ఇదన్నా కొనిపెట్టకపోతే ఎలాగన్నా అంటే అంటుంది ఆవిడ. వాడికి ఎప్పుడో మేము 3 కాళ్ళ సైకిల్ కొనిపెట్టలేదుట అంటుంది. నాకే విశాఖపట్నంలో కొనిపెట్టలేదు అన్నా కదా, ఆ కాంతం ఎదుటగా అంటున్నది. వాడికి ఎప్పుడూ మేము 3 కాళ్ళ సైకిల్ ఎందుకే ఇది కొన్నాడని విచిత్రంగా చూస్తుంటే ఆవిడ చెప్తున్నది సమాధానం ఆవిడతో. వాడికి ఎప్పుడో విశాఖపట్నం 3 కాళ్ళ సైకిల్ కొనిపెట్టలేదుట. శేషుగాడు పాపం నవ్వుతున్నాడు. ఆ తర్వాతే నాకు ఏదో ముడ్డి తీపి అంటుండేవాడిని కదా, ఆపరేషన్ చేసిన. వాడు అంటాడు, ఇలా నలుగురిలో అనకూడదురా, కొబ్బరి నూనె కాస్త అరిచేతులు వేసుకొని బాత్రూంలోకి వెళ్ళి రాసుకోవాలి అని చెప్తే ఆవిడ విని అంటుంది, ఇదేమిటోనమ్మా ఈ రోగాలు మాకు లేవు, వాళ్ళకు ఉన్నాయి. సరేలే మనిషికో రోగం, అది బాధకాలు. మనకుండే రోగాలు మనకుంటే ఆవిడకుండే రోగం ఆవిడకుందిగా. ఆ తర్వాత కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కించాడు నన్ను. అది వరంగల్లో వదిలితే ఇక విజయవాడ నేను అక్కడ ఎక్కిస్తే అక్కడ మాకు వరంగల్ స్టేషన్లో నా ట్రైనింగ్ వాడు ఉన్నాడు సుధీర్ అని, బాగా చేసుకుంటున్నా ఉద్యోగం అని. తర్వాత శేషమావికి అన్నీ తెలిసావు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా, కేరళ ఎక్స్ప్రెస్ ఆ ఊళ్ళో ఆగింది, టికెట్ ఇవ్వరు, అది 1 స్టాప్ ట్రైన్ కదా. సరే ఆ టీసీకి చెప్పించి మా వాడు మీ రైల్వే వాడేనండి, కమర్షియల్ క్లర్క్ అని చెప్పాడు. చెప్తే వాళ్ళు ఎక్కమన్నారు. శేషమావికి అన్నీ తెలుసుగా, ఓ 25 ఎంతో డబ్బులు వాడి చేతిలో పెట్టాడు. వాళ్ళు బంగారం లాగా చూసుకున్నారు, కూర్చోండి. డబ్బులు పంచేవాడే పాప, ఇచ్చేవాడే. వాడికి తెలుసుగా ఎలా ఇవ్వాలో ఎలా తీసుకోవాలో ఇచ్చాడు తెలియకుండా. నేను తమాషగా ఎవరికి కనపడకుండా జేబులోకి ఎప్పుడు తీసాడో తెలియదు.
సరే అన్నాడు, అన్నయ్య మరి ఆయన ఏదో మనం చూపించాం కదా, ఏమన్నా ఉందేమో అని అన్నాడు. ఏమన్నా ఉందంటే నేను పంపిస్తాలేరా మందులు అవి రిపోర్ట్లు వచ్చాక అన్నాడు. అదేలే. సరే ఇంటికి వెళ్ళా, నాకు మందులు రాలా రిపోర్ట్లు రాలా. ఆ తర్వాత కనపడ్డప్పుడు అడిగా, ఏమన్నా నాకు ఏమీ లేదన్నాడు రా, ఇంకేం పంపమంటావు అన్నాడు. అదే వీటి రాకం ఏంటంటే ఉద్యోగం మానేసే రాకం, పనికెట్టాడు. నాన్ననేవాడు హాయిగా నీకు నువ్వు ఆఫీసుకి రాలా, సంతకం పెట్టి జీతం ఇస్తాన్నా, పో నెలకోసారి ఇంటికి తెచ్చిస్తే సంతకం పెట్టి ఇస్తే బాగుండు అనుకుంటావు అనేవాడు. కష్టపడటం గిట్టదని నీకు. అది నేను అన్నాను, అదే బ్యాంకింగ్ రాశాక నేను నిష్కామ కర్మయోగం చేస్తున్నాను అనేవాడిని. ఏరా నువ్వు తీసుకోకపోతే మీ ఆవిడెళ్ళి తీసుకోవటం లేదా బ్యాంకీలో డబ్బులు అనేవాడు. అది నిష్కామ కర్మయోగం. అంటే పెళ్ళాం మీద ప్రేమ మిగిలిన వాళ్ళ మీకన్నా పెళ్ళాం మీద ప్రేమ ఉండాలిగా, మరి తప్పదుగా. ఆవిడ తీసుకోవటం లేదా అనేవాడు. నీ డబ్బులే అయిన బ్యాంకులో. అవును, అది ఇప్పుడు కూడా అంతేగా, ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అవునులే. నేను ఎక్కడికి పోతానంటే రూములు బుక్ చేస్తానంటారు, ఫ్లైట్ ఛార్జీలు బుక్ చేస్తానంటారు, అంతా బాగానే ఉంది, నాకు వెళ్ళే యోగం లేదు. అదే కదా. మా అబ్బాయి అంటాడు, మిమ్మల్ని దర్జాగా పొమ్మంటే మీరు వెళ్ళటం లేదు, ఆటోల్లో మేము నడిచిపోతాను, బస్సులో పోతానంటారు. అది మీ యోగం, మరి మేమేం చేస్తామంటున్నాడు. నాకేమో తోడులేండి పోలేండిరా అంటాను. ఎవరు రావాలి తోడు, వస్తే ఆవిడే రావాలి నీకు అంటాడు. ఆవిడేమో నేను రాను, ఈ 4 గోడల మధ్య అంటుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు, తగాదా. అదే ఎవరినన్నా ఒకరిని పెట్టమను నీకు కూడా తిరగటానికి నీతో. నేనే ఎన్నుకున్నా ఒకళ్ళు పెట్టడం. నువ్వే ఒకరిని కూలి ఇచ్చి పెడితే కూలీలతో పాటు తిరుగుతాం. వాడు మోసం చేస్తాడు, ఆషాఢభూతి లాగా చేస్తాడు. మన దగ్గర డబ్బులు ఉంచుకోకూడదు. అది నిజంగానే భలే బాధపడ్డాను మొన్న పోయినప్పుడు. కన్యాకుమారి పోతానని రైలు ఎక్కానా, నేనేమో ఒంటరిగాడిని అయిపోయాను. పాసుకు వెళ్ళాలన్నా కూడా ఆ లగేజ్ ఎవరు చూస్తారు? ఎదుటి వాళ్ళని ఏం నమ్ముతాం మనం? ఎవరన్నా ఉంటే బాగుండేది అనుకున్నా. వాళ్ళకి మన చూడంగానే తెలిసిపోతుంది మనం ఎలాంటి వాళ్ళం. తర్వాత బాపట్ల టీసీ వచ్చాడు, ఏమండి మీకేం భయం లేదు వెళ్ళండి, ఇది కన్యాకుమారి దాకా వెళ్తుంది రైలు అని చెప్పాడు. అంటే నాకేంటో భయం వేస్తున్నది. నేను ఫోన్లో మాట్లాడుతుంది, ఇక 4 లక్షలు నేనేం చేసేది, భయం వేస్తుంది. నువ్వేమో రైల్లో కూర్చున్నావు, నేనేమో ఇంట్లో హాయిగా పడుకున్నాను అంటుంది. సరే బాపట్ల ఈ చీరాలు వచ్చేసరికి నేను ఉండలేక దిగిపోయా. కోటయ్య మామ ఇంటికి పోదాం సరే, ఏందిరా ఇప్పుడు వచ్చామంటే ఇలా కన్యాకుమారి పోవాలని వెళ్ళాను, ఉండలేక వచ్చేసానని చెప్పా. వాడు వస్తాడు, వాడకపోయినా తోడు. వాడెందుకు వస్తాడు? డబ్బులు పెట్టడం గిట్టదుగా వాడికి, ఫ్రీగా తీసుకెళ్తే వస్తాడు. వాడు వస్తే తోడు, తీర్థయాత్రలు బాగానే చేసి. అలా కాదే, 70 ఏళ్ళు అయితే కానీ ఇవ్వరు అలాగూ. ఆఖరికి రమణయ్య కూడా తీసుకెళ్ళచ్చు నేను ఫ్రీగా ఇప్పుడు, తెలుసా? అది కంపానియన్ పాస్ ఇస్తారు 70 ఏళ్ళు అయ్యాక. అదేలే, 80 ఏళ్ళు వాళ్ళకి ఇస్తారు. 70కే ఇస్తారంటే ఇంకా 80కి ఎందుకు ఇవ్వడు? నీకు అటెండెన్స్ నాకు ఇస్తారా? కంటిన్యూస్ ఎందుకు ఇస్తాడే? నేను చేస్తే మా ఆవిడకి ఇస్తారు, మా ఆవిడ చేస్తే పోతుంది రైలు ఇంతటితో. పిల్లలకి ఎవడన్నా బతికుంటే మొగుడు చేసిన వాళ్ళకి ఇస్తారు. అయితే ఇప్పుడు నేనే సావిత్రక్కయ్యను నువ్వు ఇద్దరు మొగుడు లేరు కదా, చెల్లెళ్ళ కింద లెక్క కదా. చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క కదే వాళ్ళు మొగుళ్ళు. అందుకని మిమ్మల్ని కూడా చేర్చుకుంటానన్నా అంటుంది సావిత్రి పిన్ని. వాళ్ళు నవ్వుతుంటే ఇదివరకు వాడున్నాడు చూడు, వాడి పేరేంటి, శ్రీధర్రావు. శ్రీధర్రావే అక్కడ హిందూ మతం ఉండేది కదా, మొగుడు వదిలేసిన ఆవిడ.
అవును. వీళ్ళందరూ పోతున్నారు, నన్ను తీసుకెళ్ళటం లేదు, పాస్ ఉన్నదని నన్ను అడిగారు. ఏరా నాకు ఉంటుందా ఉండదా అని. ఆ, ఉంటుందమ్మా, ఎందుకు ఉండదు నీకన్నా. ఆ, ఒకసారి నాకు కనపడ్డాడు, ఎవరు, శ్రీధర్రావు. ఒరే నువ్వు మా ఇంటికి రారా, మా ఇంట్లో వాళ్ళు నన్ను తీసుకెళ్ళటం లేదు అంటున్నారు, వాళ్ళకి చెప్పించాలి నీ చేత అన్నాడు. ఆహా. రిజర్వేషన్ ఒక్కసారి 5గురికే ఇస్తారటే. ఓకే, ఇప్పుడు మాకేమో సరిపోయారు, నేను భార్యాభర్తలు 3 పిల్లలు సరిపోయారా. అదే ఆమెను తీసుకెళ్లాలంటే ఒకళ్ళని వదిలేయాలి, ఎవరిని వదిలేసేది నేను అంటున్నాడు. అవును ఈ కదా, విషయం మరి వాళ్ళకి పిల్లలు చెప్తే అర్థం కాదు, నువ్వు వచ్చి చెప్పు అన్నాడు. అవును, అని ఇంటికి తీసుకెళ్ళాడు. అవునులే. ఏమమ్మా రిజర్వేషన్ ఒకేసారి 5గురికే ఇస్తారట మరి అన్న. అవునరా, ఒకసారి భార్యను వదిలేసి నన్ను తీసుకెళ్తే ఏమైందండి, అంతకన్నా తెలియదు. దానంతా తీసిపోకానా, వీడికి కాఫీ ఇవ్వలేకపోతానా టైంకి, అదే కదా అది చేసింది, అంతకన్నా ఏం చేసింది సరిపోతా. అవును. అంటారు. ఆవిడికి ఆ పెళ్ళాం పేరుతో వెళ్ళేది లలితమ్మ మన ఇంటి నుంచి. పీటీఓలని ఉండేవి, తక్కువ ఛార్జీ, అవి పంపించేవాడు శ్రీధర్రావు. ఎవరు, లలితమ్మకా? ఆ, ఎలా పోతుందే మొగుడు విశాఖపట్నం నుంచి వచ్చేది విజయవాడ. కాదు, ఎలా వచ్చేదంట ఆవిడకి, ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీ అంటే ఆవిడ శ్రీలక్ష్మి లాగా ఓసిని దొంపలేగా అలా వచ్చేది. పీటీ వాళ్ళు ఉండేవి, 3 ఎన్నో ఇస్తారనేది. నీకు ఇవ్వరా? ఎందుకు, రిటైర్ అయితే ఇవ్వరులే, ఉద్యోగంలో ఉంటే ఇస్తారు. ఉద్యోగంలో ఉన్నవాడుగా, అప్పుడు ఉద్యోగంలో ఉన్నాడుగా. అదే 6 పీటీ వాళ్ళు ఇస్తారులే. ఆ పీటీ వాళ్ళు పెట్టుకొని తిరిగేది. మేము అలా పోయేవాళ్ళం కాదమ్మా. అదే పంపించేవాడు, వాడు శ్రీధర్రావు పంపించేవాడు. ఒకసారి సుబ్బలక్ష్మి పోయిందేవు, ఏమండి మీకు పాస్ ఉంటుంది కదా, ఒకసారి నాకు ఇస్తారా, పోయి వస్తానంది. అప్పుడు వెళ్ళేవాడిని కదా అక్కడ ఇంటికి, ఉద్యోగం గుంటూరులో ఉండగా. అప్పుడు అన్నపూర్ణ కూడా అక్కడే ఉంది. ఆ కాలుబాయి వచ్చి పిలవనంత వరకు హాయిగా ఉన్నా, వాడు రాగానే మొహం మారి సాయిగాడి గడిక ప్రైవేట్కి పంపించినప్పుడు ఏడుస్తున్నట్టు బిక్క మొహం వేసాక, ఏంటి మీ బాబాయ్ ఇలా ఉంటాడని అడిగింది. అడిగితే ఇది అంటుంది, మా బాబాయ్ అంతేని ఉద్యోగంకి పిలిచాడని అలా ఉంటాడులే, నేను పెడతాలే ఆ నీళ్ళ బొక్కేనంది బాత్రూంలో. బానే ఉంది. ఆ తర్వాతే నేను పాస్ ఇచ్చానే, రాజమండ్రి వెళ్ళొచ్చింది. ఏమమ్మా బాగా వెళ్ళొచ్చావా, బాగా వెళ్ళొచ్చానండి అంది. అది టికెట్ లేకుండా నా పాస్ తీసుకు ఇంట్లో అంటే నీ తప్పదే, ఆవిడకి ఎందుకు ఇచ్చావు, పట్టుకున్నారంటే నీ ఉద్యోగం పోతుంది, వాళ్ళకి అసలు ఉద్యోగాలు విలువ తెలియవు అంటారు. అంటే అప్పుడు ఫోటోలు ఉండేవి కాదులే, తర్వాత అదే ఫస్ట్ క్లాస్ లో పోయి వచ్చింది. ఏంటనుకున్నా, ఫస్ట్ క్లాస్ దానికి దక్కింది ఈ గౌరవం. నేను చెప్పా, ఏమమ్మా నువ్వు ఎవరన్నా అడిగితే ఏం చెప్తావన్నా, నీ భార్యనని చెప్తారంటే భార్యనని చెప్తుంది. వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అవును, లలితమ్మకు కూడా అలాగే వెళ్ళేది. లలితమ్మకు కూడా పీటీ వాళ్ళు పంపించేవాడు. కోటన్నయ్య అన్నాడు, ఎక్కడొక్కడికి పోయి ముందు ఉద్యోగం నిలబెట్టుకోరా అన్నాడు నాతో. అవును, మరి వాడికి అది పాపం, వాడి గోల వాడిది. ఈ సంగతి వీళ్ళు ఇలా ఉన్నారని తెలిస్తే పాపాయి వాళ్ళకి అక్కడే ఉండేవాడిని నేను కూడా. ఏదో మీరు కనుక ఒక పెద్ద వేప చెట్టు చుట్టూతో ఇల్లుంటాయి చూడు, అదేదో ఆశ్రమం లాగా ఉంది, పెద్ద కాంపౌండ్, అరండల్పేట స్టేషన్ దగ్గరే. అసలు అక్కడ ఉండేవాడిని నేను, ఈ మంగమ్మ బిల్డింగ్ లో ఉండేవాడిని కాదు. నాకు తెలియచావాలి వీళ్ళు ఉన్న సంగతి. కోటాయి గారిని అడిగితే చెప్పేవాడేమో పాపం. అవును, అడగలేదా? అమ్మ చచ్చిపోయాక నన్ను ఇలా ఉంటే ఇక్కడే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయరు, విజయవాడ అయితే చేయలేదని గుంటూరు పోయా. ఆ గుంటూరు నుంచి సామాన్లు తీసుకెళ్ళిపోయా ఖాళీ చేసి. అలా తిరుగుతుంటే పోనీ పాపం తిరుగుతున్నాడని వాళ్ళు ఎందుకు చేస్తారు, కర్మ పరిపాకం అయితే కానీ చేయలే. దేనికైనా అంతేగా, కర్మ పరిపక్వం అవ్వాలి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు, ఆఖరిసారిగా మనశ్శాంతిగా. ఏం లేదుగా, చెప్పావుగా, నువ్వే చెప్పావుగా. వాళ్ళు ఏం చెబితే అది ఇంకేముంది చేసేందుకు. కాదు, ఆయన ఎవరు రమణ కేంద్రంలో అంటున్నాడే, ఈ రోజుల్లో పెద్దవాళ్ళ పరిస్థితి ఏమిటంటే
ఆ, చెప్పింది వినటం, అవును. పెట్టింది తినటం, అదే ఇప్పుడు చచ్చినట్టు పడి పెద్దవాళ్ళకి. ఉండాలట. అదే అదే ఇప్పుడు నోరు మూసుకొని ఉండాలి అది. నేను అప్పటిదాకా నవ్వని వాడిని ఆ మాటలు విని నవ్వటం మొదలుపెట్టా. చూసారా నా మాట విని ఎలా నవ్వుతున్నాడు, ఎవరు నవ్వించలేకపోయారు నన్ను. అదేలే అదేలే. కానీ నువ్వు అన్నావుగా చచ్చినట్టేం పడి ఉండక్కర్లేదని, మౌనంగా ఉంటే చాలని. మౌనంగా ఉంటే చాలు, చావక్కర్లా. మన చావు మన చేతిలో లేదుగా, మన చేతిలో లేదు చావు. అది చావు బ్రహ్మదేవుడు అంతే కాదే, ప్రాణం ఉంటే కదా అక్కడ ఏం అలికిడి అయిందో చూడటానికి వస్తాం మనం, క్యూరియాసిటీగా. అది అక్కడ అంటాం. చచ్చినట్టు వాడికైతే అక్కడే పడి ఉంటాడు, వాడి క్యూరియాసిటీ లేదు. అలా ఉండమని. చూసినవన్నీ మాట్లాడకూడదని కదా. ఆహా, అది మాట్లాడకుండా ఉంటే చాలు, మాట్లాడకుండా ఉండాలి. అది మౌనం మౌనం. రాఘవేంద్రరావు చెప్పాడు నాకు 80లోనే, వివేకానందుడు చెప్పాడు క్యారెక్టర్ బిల్డింగ్. మౌనం సర్వార్థ సాధకం. అదే మౌనమే అన్నిటికీ. తర్వాత సహనమే సంస్కృతి. అబ్బా బానే చెప్పాడు. యాచన అనర్థహేతువు. అది అడుక్కోకూడదు ఎవరిని. అందుకని స్టేషన్లో రాస్తారుగా, యాచకుల్ని ప్రోత్సహించవాకండి అని. అవును. ఇప్పుడు నా దగ్గర ఏదో లేదని వెళ్తుంటే కదా అవతల వాడిని అడిగేది. అవును. నువ్వు పరిపూర్ణుడు రా నాయన అని చెప్తుంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. అవునవును, తెలుసుకోలేకపోతున్నాం. కరెక్టే. తెలుసుకొని మనసులుకోవాలి. కాదు, ఈ ప్రపంచాన్నంతా నడిపే శక్తి యొక్క కేంద్రం మన హృదయంలో ఉండితే, అవును, ప్రపంచం అంతా నువ్వే అయినప్పుడు ఇంకా నీకేది కావాలయ్యా? అవును. ఆ మాట అంటారు. అక్కడ నువ్వు లేకపోతే కదా అక్కడ నువ్వు ఉన్నావు. ఇప్పుడు జ్ఞానంటే మనం, ఈ జ్ఞానంలోనే అన్నీ కనపడతాయి. సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యుడు ఆకాశంలో ఎంతో దూరం ఉన్నాడు. ఆయన నీకు కనపడుతున్నాడంటే కారణం జ్ఞానం వల్లట. అక్కడ దాకా వ్యాపించింది జ్ఞానం. కానీ గోడ వస్తే గోడకు అడ్డుకొని పోలేదుట పై వెనక. అందుకని ఏముందో తెలియదుట మన గోడ అవతల. అది గోడ అడ్డం ఉంది, అది దాటుకొని పోలేదుట జ్ఞానం. మరి ఇప్పుడు అది దాటుకొని పోగలిగితే ఇంకా అంతా ఇదే, ఇంకేం లేదు. అది ఒక్కటి తెలుసు. పరిమితులన్నీ పోగొట్టుకోవాలి. అవునయ్యా. సాయిబాబా ఏం చెప్పాడు? నీకు నాకు మధ్యలో ఈ అడ్డుగోడలే ఉన్నాయి, నేను నాది అనేవి. అవి కూల్చేస్తే మనకి మన ఇద్దరం ఫ్రీ అయిపోతాం ముఖాముఖి అన్నాడు. అవును అవును. ఇప్పుడు సృష్టిలో వస్తువులు ఉన్నాయి, వాటిని కొన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని నాది అని స్టాంప్ వేస్తున్నాం. దాంతో వాటితో మమకారం ఏర్పడి బంధం ఏర్పడి జన్మలు వస్తున్నాయి. అది సంగతి. అవును, నాది అనేప్పటికీ దాన్ని చాలా భద్రంగా కాపాడుకుంటాం. కనుక వాటిని ఎలా చూసామో వీటిని కూడా అలాగే చూడాలి. ఏదో సత్రంలో చేరి వెళ్ళిపోతారు చూడు, సత్రం బాగుందని ఉంటారా ఎవరన్నా? అలాగే రైల్లో పోతున్నాం, రైలు సీటు బాగుందని ఎవడన్నా కూర్చుంటాం? లేచిపోవటాలు అలాగూ. కాకపోతే రైలు ప్రయాణం కొంతమందికి పుణ్యమానులకేమో మంచిగా పెడతాడు, మామూలు వాళ్ళకి జనరల్ పెట్టిలో పోయినట్టు ఉంటుంది. అయితే గమ్యం మాత్రం ఒకటే కావాలి అందరికి. ఇప్పుడు మన గమ్యం ఏంటి చెప్పు? ఇదే మౌనం పాటిస్తూ రోజులు గడుపుకోవటమే. రోజులు ఎందుకు గడుపుకోవాలి? మన జీవిత లక్ష్యం ఏంటి? అవును, మరి భగవన్నామం చేసుకుంటూ దేవుణ్ణి చూసుకోవాలి. కాదు, ఈ దక్షిణామూర్తి గారు అలా అన్నాడేంటి? వాళ్ళ అమ్మ దగ్గరికి పోయాట, బాగలేదని వాళ్ళ అన్నయ్య చెప్తే ఆవిడేందో కొనుక్కుంటున్నాడట మంచంలో పడుకొని. 96 ఏళ్ళ ఆవిడ. అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగాట. భగవన్నామం చేసుకుంటున్నాను నాయన అంటే అన్నట్ట. అమ్మా నువ్వు భగవన్నామం అలా చేసుకోవాక మళ్ళా జన్మలు వస్తాయి నీకు, ఏమీ ఆలోచించకుండా ఉండాలన్నట్టే. అదే కామ్గా ఉంటే ఏముండవు అంటే. సరే, ఈమెను చెప్పి వచ్చిన 10 నిమిషాలకి చచ్చిపోయాడని వార్త వచ్చింది దీనికి. ఏందో భగవన్నామం కూడా చేసుకో, నువ్వే భగవంతుడు అయితే ఇంకా భగవంతుడు ఎక్కడున్నాడమ్మా అంటున్నాడే. అదొక సిద్ధాంతం. అది ఒకటే చివర్లో ఏది మాట్లాడుకుంటే అదే మళ్ళీ లభిస్తుందని చెప్తున్నారుగా. అది నిజమేలే.
అది నిజమే, అదేమో ఇది క్రమముక్తి, నిజమే. ఇదేమో ఇదేమో జీవన్ముక్తి. అందుకని మనం ఏం చేయాలంటే నోరు మూసు కూర్చోవడం సాధన చేయాలి. కానీ నోరు మూసుకోలేమేవో. మూసుకుంటే ఏది వినపడ్డా చెవుల్ని మూసేయాలి ఫస్ట్. అలా కాదే, క్లారిటీ ఉంటే కానీ కామనెస్ రాదంటారుగా. క్లారిటీ ఏంటి? ఏమో తెలియదు నాకు. మా వాడన్నాడు అందరూ కాముగా ఉండమంటారు కానీ క్లారిటీ లేని ఎవరు ఉండలేరు అన్నాడు. అది ఏమిట్రా క్లారిటీ అంటే నేను చెప్తానుండు. చివరి క్లారిటీ, ఫైనల్ క్లారిటీ. ఈ దేహం ఎప్పటికైనా పోతుంది, అది పోయేలోపు దేహం నేను కాదు అని తెలుసుకోవాలి. అదే మొదటి లెసన్, అదే ఆఖరి లెసన్ కూడా అట వేదాంతంలో. అంతే అంతే. మరి ఈ దేహం నేను కాదని నీకు అనుభవం ఉంది కదా గాఢ నిద్రలో, అప్పుడు నువ్వు ఉన్నావు కదా. అయితే అప్పుడు హాయిగా ఉన్నాను కూడా అంటున్నావు, ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు? అది ఆలోచించాలి మనం. అదేలే, ఇది రమణ భగవాన్ చెప్పిన మాట. అదే అవును. రమణ భగవాన్ అడిగారట భక్తి అంటే ఏమిటని. అడిగితే ఏముంది, దైవనామస్మరణ చేయటం అన్నట్ట. చివరిలో అది కూడా వదిలేయాల్సి ఉంటుంది అన్నట్టు ఆయన. ఇప్పుడు శవాన్ని కాల్చడానికి ఒక కర్ర తిప్పుతారు చూడవే, చివరికి ఆ కర్రను కూడా పడేస్తారుగా. అవును. అలాగే ఈ నేను అని అనే దాన్ని కూడా చివరిలో పడేస్తాం అన్నమాట. అందులో అక్కడ దాకా నేను వచ్చాను నేను పోయాను అంటామా? అది అప్పటికి నువ్వు అక్కడ లేకపోతే కదా నేను పోయాను అంటున్నావు. పోయింది నీ దేహం, అది మనిషి పోలేదుగా. అది అక్కడ ఉన్నాడుగా, ఇక్కడ ఉన్నాడు. అది గ్రహిస్తే అసలు పోయే పనే లేదు. ఎందుకు పోతాడు? ఇక్కడే ఉంటాడు ఉన్న చోట. స్థిరాభావ మరతాభావ. ఇక్కడ ఉన్నా ఎక్కడున్నా శరీరం వదిలేయాలిగా. అదేనే, శరీరం వదిలేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? చెప్పు. ఏం చేసేది ఏముంది, శరీరం నేను కాదనుకోవాలట. అంతే అంతే. మరి దేహం ఎందుకు కాదు అని ప్రశ్న వేయాలి. ఎందుకు కాదు చెప్పు? ఎందుకు కాదంటే ఉండదు కాబట్టి కాదు. ఇదివరకు నువ్వు ఏదో వాసన వేసుకొని వచ్చావుట, ఆ వాసన వల్ల ఇప్పుడు జన్మ వచ్చిందిట. ఇప్పుడు ఆ వాసనలేవి లేకుండా ఉంచుకుంటే నీకు జన్మ రాదు. కిందటి జన్మలోట ఈ భానుమతమ్మ చెప్తున్నదే, నేను పిచ్చి వాసన వేసుకొని వచ్చాను, టీచర్ కావాలి, మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని, అందుకని ఈ జన్మెత్తి ఇలా అరుస్తున్నారు అంటున్నది. అదే కనుక అనుకోకుండా ఉంటే అసలు అయ్యే పనే ఉండేది కాదుట. అవును. పరమాత్మ కూడా ఇలాగే అనుకున్నట్ట. ఏకహ అనేకం అహమస్మి అనుకున్నట్ట. అందువల్ల దోమగా ఉంటే ఎలా ఉంటానని చూస్తే తెలియదుగా దోమ జీవితం, దాని కష్టసుఖాలు. దోమలో ప్రవేశిస్తే తెలుస్తుంది. అలా అనుకొని ప్రవేశించాట పాపం జీవజాలన్నిటిలోకి. ఆ పరమాత్మే జీవుడై వచ్చి మర్చిపోయాట. ఈ ఇక్కడ వీటితో తాదాత్మ్యం చెంది మనస్సు శరీరం బుద్ధితో. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు పైన వాడి కిందకు వచ్చాడు, మనం కింద వాళ్ళ పైకి పోవాలి. ఇప్పుడు అది చేయాల్సిన పని. ఎవరు వచ్చారు కుర్చీలో పెట్టంటున్నావు? టిఫిన్ పెట్టారు. రమణ వచ్చాడా? లేదమ్మా, అన్నపూర్ణ. చెప్పు అన్నపూర్ణకి అక్కడ చిట్టిండి పొట్టు రాజగోపాలాచారి అంటుండే చవకగా ఇస్తున్నట్టు తీసుకురమ్మను. నేనేం చెప్పను, ఫోన్ చేస్తే పంపిస్తారే. అవునులే. ఏమంట చెప్పను, నువ్వు చెప్పకపోతే ఎలాగో మెసేజ్ అన్నా పెట్టు, మాట్లాడవు. నాకు చేత కాదుగా. రమణ దాంట్లో ఫోన్ నంబర్ ఇచ్చానే, ఆ ఫోన్ చేయమను. ఆ ఫోన్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళే చేసుకుంటారేమోలే, అవసరం ఉంటే. నువ్వు ముందు చెప్పాలిగా, వాడు చిట్టంటి పొట్టు అడుగుతున్నాడమ్మా అని. అప్పుడు ఎక్కడ దొరుకుతుందని అడుగుతుంది, అప్పుడు నువ్వు చెప్పాలి. అది పద్ధతి. నువ్వు మరి మాట అనకపోతుంటివి. అవునులే, అడుగుతావా మరి? నువ్వు అన్ని వదిలేయాలిగా మనం, అందుకని నేను కూడా అడగదు. ఏం వదిలేయాలి? వదిలేయాలి. ఇంకేంటి విశేషాలు? ఏం విశేషాలు? ఇప్పుడు నువ్వు తినగలవా? నాకు తెలియక అడుగుతావు, ఉప్పు కారం లేకుండా ఏందో మాట్లాడతావు. తింటున్నాగా. అదే తినలేకపోతున్నాగా, ఏం చెయ్యాలి? ఏమీ లేదు, తినలేకపోవడం అనేది ఉండకూడదు అని కదా ఇప్పుడు మన సిద్ధాంతం.
ఆ, అది ఇప్పుడు ఏన్ని మర్చిపోమన్నారుగా. అది తినేది కూడా శరీరం కోసం. ఆహా. అదిగా ఇప్పుడు సిద్ధాంతం, అదేగా మనం చెప్పుకున్నది. ఇప్పుడు శరీరం వేరు నేను వేరంటే ముందు అనుభవం పొందితే కాదు ఈ వీటి పట్ల నిర్లక్ష్యం వచ్చేది. ముందు రమ్మంటే రాదు నీకు. ఏమో ఎట్లా వస్తేనే అలాగే వస్తాయి. అన్ని వచ్చేట్టు చేస్తాడు, ఆ దేవుడే చేస్తాడు అన్ని. ఆవిడ అదే చెప్పింది, నాయన 24 గంటలు ఆ పరమాత్మ మాటలు వింటున్నావు, పరమాత్మని కీర్తిస్తున్నావు, పరమాత్మని ప్రార్థిస్తున్నావు, ఇన్నిచ్చిన వాడు ఆ ఒక్క సమాధి ఇవ్వకపోతాడా అంది పాపం ఆవిడ. ఆ దేవుడే చేస్తాడు, ఆ కమలమ్మ గారు. భగవంతుడు చేస్తాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.